ఈరోజు చుక్కకూర టమాటా కర్రీ చేస్తున్నాను. అలానే వెల్కమ్ టు జాను ప్రసాద్ మినీ వ్లాగ్స్. చూసారుగా, ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకుని చుక్కకూరని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని కర్రీ కోసం కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, వెల్లుల్లి, పోపులు, జీలకర్ర వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ముందే చెప్తున్నా, ఆనియన్స్ వేసుకోవడం మర్చిపోయాను అనుకోవద్దు. నేను ఆనియన్స్ వేయలేదు. ఇప్పుడు ఇది రోస్ట్ అయిన తర్వాత దీనిలో టమాటో కట్ చేసి వేసుకుంటున్నాను. చూసారుగా, ఇది బాగా వేయించిన తర్వాత దీనిలో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చూసారుగా, ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చుక్కకూరని ఇందులో వేసుకోవాలి. టమాటో ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయింది కనుక, అంటే టమాటో పచ్చి స్మెల్ పోవాలి. చూసారుగా, ఇదంతా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు వేసుకున్నది సరిపోదు. చూసారు కదా, పసుపు అలానే ఉప్పు కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపిన తర్వాత ధనియాల పొడి కూడా వేస్తున్నాం. చూసారు కదా, ఇదంతా పచ్చివాసన పోయిందాకా వేయించాలి ఫ్రెండ్స్ బాగా. తర్వాత దీనిలో ఉన్న ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.